ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆవరణలో ఉన్న పవిత్రమైన ఇంద్రపుష్కరిణి ఆధునీకరణ పనులు 3 నెలల్లో పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తెస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం అరసవిల్లి ఇంద్రపుష్కరిణి ఆధునీకరణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో పాటు ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. అరసవిల్లి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా తీర్చిదిద్దుతామన్నారు. అయితే గత ప్రభుత్వంలో ఏం చేశారనేది చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు కనబడతాయి, మరి ఎక్కడైతే ఏది కూడా కనబడట్లేదు. ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఒకటి కేవలం పుష్కరిణి అంటే పుష్కరిణి డెవలప్ చేయడం కాదు, మాస్టర్ ప్లాన్ ఒకటి చేసుకున్నాం. టెంపుల్ని హైలైట్ చేయాలి, వచ్చినటువంటి భక్తులకి కూడా ఆ యొక్క డివినిటీ ఫీలింగ్ రావాలి. ఒక టెంపుల్కి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో సూర్య దేవాలయం అనేది నిత్యం ఒక పూజించేటటువంటి దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో కూడా లెక్క పెడితే అందులో మొట్టమొదటి స్థానంలో మన అరసవిల్లి సూర్య దేవాలయం ఉంది. అటువంటిది పుష్కరిణిని మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా డెవలప్ చేసి దాన్ని రీఅలైన్మెంట్ చేసి దాంట్లో మధ్యలో ఉండేటటువంటి మండపం కానీ చుట్టూ మరి భక్తులందరూ కూడా వస్తే వాళ్ళు ఒక కార్తీక మాసంలో దీపం పెట్టాలన్నా, తెప్పోత్సవం చేయాలన్నా, లేకపోతే చుట్టూ ఆహ్లాదకరంగా ఒక ప్రదక్షిణం చేయాలన్నా వీటన్నిటికీ అనుగుణంగా ఫెసిలిటీస్ అన్నిటిని కూడా పొందుపరిచి ఒక మంచి డిజైన్ ఓరియంటెడ్గా ఈ యొక్క పుష్కరిని కూడా డెవలప్ చేస్తున్నాం. గతంలో చూసుకుంటే ఏదో వాటర్ ట్యాంక్ ఉన్నట్టుగా దాన్ని అంతా కూడా నిర్మించారు, అలైన్మెంట్ సరిగ్గా లేదు, యాక్సెస్ ఓరియంటేషన్ లేదు. సో అలాంటి పొరపాట్లు ఏవైతే గతంలో జరిగాయో ఈసారి వాటన్నిటిని కూడా సరిచేసి ఇదేదో ఇంటర్మీడియటరీ వర్క్ కింద కాకుండా భవిష్యత్తు లాంగ్ టర్మ్లో ఎటర్నల్గా ఉండే విధంగా దీన్ని అందంగా కూడా తయారు చేయడం జరుగుతుంది. టైం బౌండ్ 3 నెలల్లో కంప్లీట్ చేయాలనేది ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. అనుకున్న టైం లైన్ ప్రకారం ఖచ్చితంగా క్వాలిటీతో ఇది పూర్తి చేయాలి.